అరుణాచలం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది గిరి ప్రదక్షిణ. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, అరుణాచలంలో పౌర్ణమి కార్తీక దీపోత్సవానికి అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే ఈ కార్తీక దీపాన్ని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి అశ్వవేగ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. అందుకే ప్రతి ఏటా భక్తులు ఈ కార్తీక దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు అరుణాచలం వస్తుంటారు. అరుణాచల ఆలయం పంచభూత క్షేత్రంలో ఒకటి. ఇక్కడ జరుపుకునే పండగలలో కార్తీక దీపోత్సవం అత్యంత పవిత్రమైనది. అయితే ఈ సంవత్సరం డిసెంబర్ 13న కార్తీక దీపోత్సవం జరుపుతున్నారు. ఇది కార్తీక మాసంలో కార్తీక నక్షత్రంలో కలిసి వస్తుంది. అంతేకాదు కుమారస్వామి పుట్టిన మాసం అయినందువల్ల ఈ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అరుణాచలంలో ఈ పండుగ 10 రోజుల ముందు నుంచి జరుగుతుంది. 10వ రోజున కార్తీక దీపోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున ఈ దీపం యొక్క జ్వాల చీమకుండా కుమారస్వామి రూపాన్ని ధరించి ఆకాశాన్ని చేరుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.